కామారెడ్డి జిల్లా పిట్ల మార్కెట్ యార్డుకు రైతులు తాళం వేశారు. మార్కెట్ యార్డులోని జొన్నల కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో 30 నుంచి 40 రూపాయల రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డుకు తాళం పెట్టారు రైతులు. అనంతరం మార్కెట్ యార్డు ముందు నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. అకాల వర్షంతో తీవ్ర నష్టం జరిగితే ఆదుకోవాల్సింది పోయి తరుగు పేరుతో మార్కెట్ సిబ్బంది దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో గతంలో జొన్నలకు ఎప్పుడూ తరుగు వసూలు చేయలేదని రైతులు చెబుతున్నారు. ఇక జొన్నలు పూర్తి స్థాయిలో ఎండిపోయిన తర్వాతే మార్కెట్ కు తరలించామని, అలాంటప్పుడు తరిగెందుకు తీస్తారంటూ మార్కెట్ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. అయితే తమకు పైనుంచి ఆదేశాలున్నాయని, అందుకే తరుగు తీస్తున్నామని మార్కెట్ సిబ్బంది బుకాయిస్తున్నారు. దాంతో జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఇన్ని రోజుల నుంచి మేము రైతులు జొన్నలు పండించి మార్కెట్లో తెస్తే అమలలో ఒక తీరు, మరి లారీ వాళ్ళు ఒక తీరు మాకు డిమాండ్ చేసి, లారీ వాళ్ళేమో ఒక సంచికి 20 నుంచి 15 నుంచి 20 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మరి వర్షం పడి మా జొన్నలు మొత్తం నాశనం అవుతుంది. మేము రైతులు ఎట్లా చేయాలా, ఏం కథ అని మేము గవర్నమెంట్కి కోరుకుంటున్నాము. అందుకోసం మాకు న్యాయం జరగాలని మేము రోడ్డు మీద ధర్నా చేస్తున్నామని మేము గవర్నమెంట్ కూర్చున్నాము. మాకు న్యాయం కావాలా అని 10 రూపాయలు. మరి అమలు కూడా టూ మచ్ మాకు చేస్తున్నారు. అమలు కూడా మాకు టూ మచ్ చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కాంటా చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు అలా చేస్తున్నారు. మా పరిస్థితి ఎట్లా సార్? అది చెప్పిన మేము ఒప్పుకుంటే కూడా వాళ్ళు చేయకొచ్చారు. అందుకోసం రోడ్డు మీద వచ్చి మేము ధర్నా చేస్తున్నామని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవీందర్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా పిట్ల మార్కెట్ పరిధిలో ఆందోళన నెలకొంది. రైతులు ఆవేదన చెందుతున్నారు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే అకాల వర్షంతో తీవ్ర నష్టం పడిపోయినటువంటి రైతులు ఇవాళ పిట్ల మార్కెట్ యార్డుకు ఏదైతే జొన్నలు పండించారో జొన్నలు తీసుకొని రావడం జరిగింది. వీరు తరుగు పేరుతో మార్కెట్ సిబ్బంది వేధిస్తున్నారు. తమను తరుగు 30 నుంచి 40 రూపాయలు వసూలు చేసేందుకు వాళ్ళు ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 రూపాయలతో పాటు హమాలీల ఏదైతే ఫీజు ఉంటుందో హమాలీల ఫీజు కూడా 10 రూపాయలు అదనంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. మేము అసలే కష్టాల్లో ఉన్నాం, దాదాపుగా ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి తరుగు పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసం? గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. అసలే పంట నష్టంతో తీవ్ర ఇబ్బందులు, దానికి బోనస్ ప్రకటించడంతో పాటు ప్రభుత్వం ఆదుకోకపోవడం పోగా ఇవాళ తరుగు పేరుతో వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మార్కెట్ సిబ్బందిని నిలదీయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ సిబ్బంది చెప్పిన సమాధానం చూసి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పై అధికారుల నుంచి ఆదేశం ఉంది కనుకనే ఇక్కడ నుంచి మీ దగ్గర వసూలు చేస్తున్న, మాకేం సంబంధం ఉంది, పై అధికారులు వెళ్ళి అడగండి అని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ కు తాళం వేయడం జరిగింది. మార్కెట్ ముంగత నిరసన కార్యక్రమం చేపట్టి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేయడం జరిగింది. తక్షణమే జిల్లా కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి చూడలేదు. దాదాపుగా రైతును ఆదుకోవాల్సింది పోయి వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు నెట్టే పరిస్థితి ఇవాళ వ్యవహరిస్తున్నారని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిట్లం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలతో రైతులు ఆందోళన దిగడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోగా పైగా రైతులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో రైతులు మరింత కోపద్రిక్తులు కావడం జరిగింది. ప్రస్తుతం పిట్లం మండల కేంద్రంలో రైతుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పై అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా పిట్లం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.